వచ్చారండి. నమస్కారం గురుగారు. నమస్తే వచ్చాను. నమస్తే. ఇవాళ 2 months బ్రేక్ వచ్చింది మనకి మొత్తం. అవునండి. ముందర మనం ప్రార్థన చేసి ఏమేం చెప్పుకుంటున్నా చెప్పండి. ప్రార్థనలో ఏం చెప్పుకుంటాం చెప్పండి. గణానాంత తర్వాత తర్వాత ఏం చెప్పుకుంటాం. హెడ్డింగ్స్ బిగినింగ్ చెప్పండి. ప్రణవదేవి సరస్సు. సరే, ఓం ప్రారంభించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నపతిశ్రీవసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి ఏ సరస్వతి నమోస్తుతే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మనం 2 నిమిషాల ముందర పాత విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, మనం ఈ కోర్సు ప్రారంభించి సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్ మార్చిలో ప్రారంభించాం మనం. అందులో వేద గణితం ఒక అంశం చెప్పుకుందాం అనుకున్నాం. అది సుమారు 30 క్లాసులు తీసుకున్నాం. తర్వాత సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు కొన్ని తెలుసుకోవాలనుకున్నాం. అంటే సైన్స్ గురించి కూడా మన వేదాల్లో శాస్త్రాల్లో ఎంత ఉందో చెప్పలేం. అయితే అది మనం ఇటు పక్క మోడర్న్ సైన్స్ అంటారు. స్కూల్లోను కాలేజీల్లోను యూనివర్సిటీలో చెప్పేదానేమో మోడర్న్ సైన్స్ అంటూ ఉంటారు. ఇటు పక్క మందేమో ప్రాచీనమైన మన ఏన్షియంట్ సైన్స్, మంది వేదిక్ సైన్స్. విచిత్రం ఏంటంటే ఈ మోడర్న్ సైన్స్లో ఇవాళ కొత్తగా కనుక్కున్నాము అని చెప్పే విషయాలన్నీ కూడా ఆ పాత వాటిలో కనిపిస్తున్నాయి, వేదంలో కనిపిస్తున్నాయి, పురాణాల్లో కనిపిస్తున్నాయి, భారతంలో కనిపిస్తున్నాయి, శాస్త్రాల్లో కనిపిస్తున్నాయి. మనకి ఏంటంటే ఈ రెండు పక్కల మనం నేర్చుకోవాలి. ఇటు ఒకటే చదువుకుంటే, వేదం ఒక్కటే చదువుకుంటే బయట ప్రపంచం ఏమవుతుందో తెలియదు. అలాగే దాని బయట ప్రపంచంలో ఉన్నవే చదివితే వేదంలో ఏమున్నాయో తెలియవు. ఈ రెండు కూడా మనం మెల్లగా చదువుకుంటూ వెళ్ళాలి. కిందటి క్లాసులో చెప్పిన దానికి కొన్ని విషయాలు మీరు కొన్ని పాయింట్స్ కింద వస్తూ ఉంటాయి, అవి నోట్ చేసుకుంటూ ఉండండి. ఇది అంతా క్వశ్చన్ ఆన్సర్ అందులోనే ఉంటుంటాయి. అది ఒక డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అంటారు, డెమో ప్రోగ్రామ్ అంటారు. ఆ డెమో ప్రోగ్రామ్ ఈవేళ చూపిస్తాను. ఒక్క నిమిషం అమ్మా. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. ఒక్క నిమిషం మాట్లాడచ్చా సార్? ఇది మా స్నేహితులు, మాకంటే పెద్దవారు ఒక ఆయన ప్రేమ్చంద్ గారని ఈసీఐలో మాకు చాలా సీనియర్. ఆయన కంప్యూటర్ సైంటిస్టు. 1967 అమెరికాలో ఆయన రీసెర్చ్ చేశారు. 1967. ఆ, ఆ, వరంగల్ వారు ఆయన. అయితే ఆయనకి తెలుగు అంటే విపరీతమైన అభిమానం, నాకంటే పెద్దవారు ఆయన. ఆ, ఆయన ఏం చేశారంటే గత 100 సంవత్సరాల తెలుగు చరిత్ర ఎలా డెవలప్ అయింది, ఎలా మారుతూ వచ్చిందని దాని పెద్ద ఉద్గ్రంథం రాశారు ఆయన. తెలుగు భాష, తెలుగు గ్రంథాలు రచన, తెలుగు ఈ గత 100 సంవత్సరాల్లో ఎన్ని శైలులు ఎన్ని రకాలు మారుతూ వచ్చింది. దీని మీద ఆయన పుస్తకం రాశారు. వాడు వచ్చేవారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఆ గ్రూప్ సంబంధించిన వారు. మీరు ఎప్పుడు టైం ఇస్తే నెక్స్ట్ ఆయన పేరు అంటే ఆయన ప్రేమచంద్ గారు, ఆయన తరఫున జిఎస్ రావు, తర్వాత గిరిధరన్ అని మన వాళ్ళ సంఘవాళ్ళు. జిఎస్ రావు ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఐడియా లేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు, పెద్ద ఆయన. ఏ, వీళ్ళు ఆయన తరఫు నుంచి ఆయన అసిస్టెంట్స్ ఇద్దరు వచ్చి ముందర మిమ్మల్ని కలుస్తారు ఒకసారి. చేయమని చెప్తాను మీ నెంబర్. సరే సరే, అయితే ఓకేనండి. ఆ పుస్తకం ఒకసారి మీరు చూసి దాని మీద మీ అభిప్రాయం చెప్పడము, రాయడము, అలాంటివి అలాంటిది దానికోసం. ఆ, ఆయన పేరు ప్రేమ్చంద్. ఆ, తెలుగు తెలుగు భాషా చరిత్ర అని చెప్తాను నేను. తెలుగు భాషా చరిత్ర చెప్తాను. తర్వాత ఇప్పుడు ఈ పూట జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను ఉన్నది ఏంటంటే వేదం విద్యార్థులకి సైన్స్ పాఠం చెప్తున్నానండి. ఆ- ఆరు పా- ఐదారు పాఠశాల అన్ని ఆన్లైన్లోనే. 200-300 మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు రెడీగాను. పాఠం అవుతుంది. సార్ జస్ట్ ఇన్ఫర్మేషన్. సరే.
ఏమంటారు? పంపండి. నమస్కారం, ధన్యవాదాలు. బాబాయ్ మన ప్రేమచంద్ గారేనా? ఆ? కాదు మన గ్రూప్ ప్రేమచంద్ గారా? కాదు 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 ఇంకొక ఆయన. ఏమండి, అంచేత ఇది మన రామాయణం, మన భారతంలో మన దేశం గురించి పేరులాగా అయితే కొన్ని కొన్ని విషయాలు వస్తాయి. జస్ట్ ఏడో చూడండి. మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తాను. అది అయిన తర్వాత మళ్ళీ మన క్లాస్ ఉంటుంది, వరుసగా ఉంటుంటాయి. ఈవేళ కాకపోతే మళ్ళీ వారు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇవి కొన్ని విషయాలు కొన్ని తెలుస్తాయి ఈవేళ. ఆ ప్రాచీన అంటే ఓల్డ్ టైమ్స్లో ఎప్పుడో ప్రాచీన కాలంలో మన దేశం ఎంత బాగా డెవలప్ అయ్యేదో అవి కూడా అందులో వస్తాయి. చూద్దరు కానీ ఒకసారి. ఏమో అది ప్రారంభిస్తాను, చూడండి ఒకసారి. ఇది ఇందులో కనిపిస్తుంది ఏంటంటే మనకి, అమ్మాయి కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తోంది బాబాయ్. ఓకే. ఇక కింద రావాలి బటన్స్, రాలేదని చూస్తుంది. ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు పెద్దది వస్తుంది. అందరికి కనిపిస్తుందమ్మా? దేవుని మీ అందరికి కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా? పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి. కనిపిస్తుంది గురుగారు. ఓకేనమ్మా, ఓకే, చూస్తుండండి. ఇదేంటంటే ఇందులో ఒకటి వివరిస్తారు. ఏ ప్రజెంటేషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏన్షియంట్ ఇండియా. అది టాపిక్. ఏన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశంలో సైన్సు టెక్నాలజీ ఎలా ఉండేది అని హెడ్డింగ్. దీని మీద వేద భారత తరఫుని తయారు చేశాను. ఇది చేసినప్పుడు నేను ఇందులో ఇవన్నీ నా క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఇందులో ఎన్ని విషయాలు వస్తాయంటే, కొంతమంది నా క్వాలిఫికేషన్స్ కావాలని అడుగుతూ ఉంటారు. జస్ట్ వినండి అమ్మా, అంతే. మీరు కూడా ఇలా తయారవ్వాలని కోరుకుంటాం మేము. ఎంఎస్సి చేశానయ్యా న్యూక్లియర్ ఫిజిక్స్. అమ్మాయి వరలక్ష్మి, నువ్వు చూసావో చూడలేదు? చూడలేదు బాబాయ్ అది. ఆహా. ఎప్పుడు 1967, 69లో నా ఎంఎస్సి అయిందమ్మా. తర్వాత ఎంఏ సంస్కృతం మళ్ళీ ఇంకో ఎన్నాళ్ళకి చూసుకోండి, ఇంకో 30 ఏళ్ళు, 97లో ఎంఏ సంస్కృతం చేశానమ్మా. ఎంఏ జ్యోతిషం 2000 సంవత్సరంలో చేశానమ్మా. సంస్కృతంలో పిహెచ్డి 2002, జ్యోతిషంలో పిహెచ్డి 2003. దాని ప్రీ పిహెచ్డి ఉంటుంది, అదొకటి అయింది. కంప్యూటర్ సైన్స్లో ప్రీ పిహెచ్డి చేశాను, మ్యాథ్స్లో ప్రీ పిహెచ్డి చేశాను. ఇంకా 2 పిహెచ్డి పెండింగ్ ఉండిపోయామ్మా, ఇంకా చేయలేదు, పూర్తవ్వాలి. తర్వాత డీలిక్ట్, వేదాల మీద పేటెంటు, ప్రభుత్వం ఇచ్చినటువంటిది. జస్ట్ ఉదాహరణ సంస్కృతం మిత్ర. సంస్కృతం చదువుకోవడం నేను 1957లో ప్రారంభించానమ్మా సంస్కృతం చదువుకోవడం. అప్పటి నుంచి ఎన్ని చదువుకున్నాం అంటే ఇంగ్లీష్ చదువులు కాకుండా సంస్కృతం, యజుర్వేదం, మీమాంస, వేదాంతం, భాష్యాలు మొదలు. ఇది సంక్షిప్తంగా అమ్మా. ఇది అంటే జస్ట్ పిల్లలకి తెలియడం కోసం అంతే. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్స్ అబౌట్ ఇండియా. ఇండియా గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం అయ్యా. అది ఉంటాయి. సివిలైజ్ అంటే ఇది వింటుంటే మనకి ఏంటంటే మనం చెప్పుకుంటున్న పాఠం సరిగ్గా పూర్తిగా సరిపోతుంది. బ్రీఫ్గా వస్తూ ఉంటాయి, అన్ని చక్కగా కనిపిస్తుంటాయి, చూసుకోండి. తర్వాత సివిలైజ్డ్ పాస్ట్ అంటే అర్థం ఏంటంటే పూర్వం మన నాగరికత ఎలా ఉండేది భారతదేశంలో, అది ఒక టాపిక్. టౌన్ ప్లానింగ్ అంటే ఓ సిటీ ఉందనుకుందాం, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ ఇలాంటివి ఉన్నాయనుకోండి. ఆ నగరం ఈవేళ ఎలా డెవలప్ చేస్తున్నారు, అప్పుడు ఎలా డెవలప్ చేశారు, అయోధ్య నగరం ఎలా ఉండేది, లేదా ద్వారకా నగరం ఎలా ఉండేది, లేదా హస్తినాపురం ఎలా ఉండేది, పరిపాలన, అవి తెలుస్తాయి. ఇంజనీరింగ్ అంటే ఈవేళ మనకి రకరకాల మిషన్లు వచ్చాయి, ఆవేళ మిషన్లు ఉండేవా లేవా అసలు. మెడికల్ సైన్స్, వైద్యం, ఈవేళ పెద్ద మనకి ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటూ వస్తున్నాయి. అక్కడ అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండే సబ్జెక్టులు. మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు, ఈవేళ మనకి ఎంఏ మ్యాథ్స్, పిహెచ్డి చెప్తున్నారు, అప్పుడు ఎలా ఉండేవి మ్యాథమెటిక్స్. ఈ ఫిజిక్స్ అంటే మనం చూసేప్పుడు టీవీలు అన్నీ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఎలా ఉండేవి. ఇవి కాకుండా ఇప్పుడు మనకి
ఇప్పుడు రేపు ఎల్లుండి వర్షాలు వస్తాయని చెబుతున్నారయ్యా తెలంగాణలోను. అది ఎలా చెబుతున్నారు ఈవేళ? అలాగ పూర్వం చెప్పేవాళ్ళ లేదా? దాన్ని ఏమంటారంటే రిమోట్ సెన్సింగ్ అంటారు. ఇది కాకుండా లైటు, సూర్యుడి కాంతి తెల్లగా ఉంటుంది కిరణాలు. అద్దంలోంచి పెడితే 7 రంగుల కింద విభజించబడుతుంది. ఆ 7 రంగుల కింద విభజించి దాంట్లో బోల్డ్ అంత సైన్స్ ఉంది. దాన్ని ఏమంటారంటే ఆ సబ్జెక్ట్ని స్పెక్ట్రోస్కోపీ అంటారు. అదొక సబ్జెక్టు. దానికి సంబంధించి మన వాళ్ళు ఏం చేశారు? అల్టిమేట్లీ మోడర్న్ సైన్స్ చెప్పుకోవడం కాదు, మోడర్న్ సైన్స్లో ఉన్న విషయాల మీద మన వాళ్ళు పూర్వం ఏం చేశారు, ఏ మహర్షులు చేశారు, అవి మనకు తెలియాలి. అలాగే కెమిస్ట్రీ గురించి ఈవేళ కెమిస్ట్రీ రకరకాల మనకి మందులు తయారవుతుంటాయి. మందులన్నీ కూడా కెమిస్ట్రీలో తయారయ్యాయి. వైద్యం డాక్టర్ చేస్తాడు, కానీ వైద్యం చేసిన అయ్యో ఈ మందు వేసుకోండి అంటాడు. ఆ మందు ఎలా తయారవుతుంది? అది కెమిస్ట్రీ వల్ల తయారవుతుంది. అలాగే వస్తువులు ఐసోటోప్స్. ఆకాశంలో నక్షత్రాలే కాదు, ఎన్నో ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వాటిని ఏమంటారంటే ఎస్ట్రానమీ అంటారు. ఎస్ట్రానమీ ఈ సబ్జెక్ట్ని అంటే జ్యోతిషంలో ఖగోళ శాస్త్రం. అంటే మన జాతకాలు చెప్పడం కాదు, నక్షత్రాలు ఎలా పెడుతున్నాయి, గ్రహణం ఎప్పుడు వస్తుంది, ఇలాంటి లెక్కలన్నీ అందులో వస్తాయి. ఈ కంప్యూటర్ గురించి ఈవేళ ఇంకా కంప్యూటర్ గురించి ఎంత సబ్జెక్ట్ ఉందో చెప్పలేము ఈవేళ. దానికి సంబంధించిన మూలాలన్నీ ఎక్కడ ఉండేవి. ఇది కాకుండా ఇప్పుడు మనం 2 చెట్లు అంటు కడుతూ ఉంటాం, ఇంకో కొత్త రకం వస్తుంది. ఈ అంటు కట్టడం దీని ఏమంటారు? ఎలా పుడుతున్నాయి, జీవులందరూ ఎలా పుడుతున్నాయి, మనకి జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది జ్ఞాపక శక్తి, ఇంకో తరానికి ఎలా అందుతోంది, ఈ సబ్జెక్ట్ అంతా జెనెటిక్స్ అంటారు. ఇది కాకుండా ఇమేజింగ్ టెక్నాలజీ అని ఒకటి ఉందమ్మా. ఇమేజ్ అంటే ఫోటో. ఈ ఫోటోతోటి ఈవేళ ఆకాశంలోంచి ఫోటోలు తీస్తున్నారు. ఎక్కడో కొన్ని కోటి సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. కోటి సంవత్సరాలు పట్టింది అక్కడి నుంచి ఇవాళకి రావడానికి. ఆ వేళ ఎలా ఉంది, ఆ బొమ్మలు దొరుకుతున్నాయి. అలాంటిది పూర్వం ఎప్పుడైనా చేశారా లేదా మన మహర్షులు? ఇలాంటి కొన్ని సబ్జెక్టుల మీద ఇందులో మనం చూద్దామమ్మా. మొట్టమొదటిది, ఈ దేశం పేరు ఏమిటి? వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ? ఎవరు చెప్తారు నాకు ముందర? కామేశ్వరి పెట్టిన వాళ్ళు చెప్పండి. ఈ దేశం పేరు ఏమిటి? ఇండియా. అవునా కదా? భారతదేశం. కరెక్ట్. భారతదేశం. సరే, ఇప్పుడు సామాన్యంగా దానికి అందరూ ఇండియా అంటుంటారు, కానీ అసలు పేరు ఏమిటి? భారతదేశం. అయితే ఏ ఏ భారతం ఎలా వచ్చింది, ఆ పేరు ఎలా వచ్చింది అయ్యా? భారతుడు భారతించింది కాబట్టి భారతదేశం అయింది. ఏ భరతుడు? ఎంతమంది భరతులు ఉన్నారు మనకి? మీకు ఐడియా ఉందా? జడ భారతుడు ఒకడు. ఇంకా భరతుడు పేరు చెప్పండి. 3 ఉన్నారు భరతులు, చెప్పండి. రాముడు తమ్ముడు. రాముడు తమ్ముడు 2, భరతుడు 3. దుష్యంతుడు కుమారుడు. కరెక్ట్. ఈ ముగ్గురులోనూ మొట్టమొదటి ఆయన చెప్పింది జడభరతుడి మూలాన్ని ఈ దేశానికి భారతదేశం. కానీ 3 ఆయన బాగా పరిపాలించాడు. అయ్యోయ్, దుష్యంతుడి కుమారుడు ఎంత బాగా పరిపాలించాడు, ఎంత బలవంతుడో కూడాను. అతని పేరు ఆ కథ చెప్పేప్పుడు మహాభారతంలో అతని మూలంగా భారతదేశం వచ్చిందని ఉంది. జడభరతుడి గురించి చెప్పేప్పుడు అతని మూలంగా ఈ దేశానికి భారతదేశం వచ్చామనుంది. ఏదైనా మొత్తం మీద భరత అనే పేరు మీద, ఆ రాజు పేరు మీద ఈ దేశం పరిపాలించబడింది కనుక అతని భారతదేశం. బాగుందయ్యా. ఎవరన్నా ఇండియా అంటుంటారు, ఇండియా కాదు, భారత్ అని చెప్తూ ఉండండి. తర్వాత ఇది ఈ దేశానికి ఉన్నటువంటి మౌలికమైన సూత్రం ఏమిటి? ఇప్పుడు లోగో అంటుంటారు. లోగో అంటే మనకి ఏదైనా ఓ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, సంస్థ. మీకు కూడా సంస్థ ఉంటే సంస్థ పైన చిన్న బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ కింద చిన్న వాక్యం ఉంటుంది, సంస్కృతంలోనో ఇంగ్లీష్లోనో తెలుగులోనో ఏదో రాస్తుంటారు. అలాగా ఈ దేశానికి అలాంటి సూత్రాలు చాలా ఉండొచ్చు. ఏమిటి ప్రధానమైన సూత్రం ఏమిటి ఈ దేశంలో అని అడిగారు అనుకోండి, ఏమి ఇక్కడ ఏంటి తెలిసిన ఆ సూత్రం? ఇదమ్మా, ఇది గుర్తెట్టుకోండి. సత్యమేవ జయతే నానృతం. ఇది రాసుకోండి రాకపోతే. ప్రధానమైన సూత్రం ఇది ఈ దేశానికి. సత్యమేవ జయతే నానృతం.
అంటే నిజమే నెగ్గుతుంది, జయతి అంటే నెగ్గుతుంది. నానృతం అంటే నా అనృతం, అబద్ధం నెగ్గదు. అందరూ చెప్పండి ఒకసారి, సత్యమేవ జయతే. అందరూ చెప్పండి. నానృతం, నకార నాకి అరుకారం అన్నమాట కింద, నానృతం. మొత్తం అంతా కలిపి ఒకటే వాక్యం. మన వాళ్ళు ఏం చేసేది తెలిసిన, నెహ్రూ గారు వీళ్ళందరూ దాన్ని ముక్కలు చేసేసారయ్యా. పైభాగం ఒకటే పెట్టారు, సత్యమేవ జయతే ఒకటే ఉంచారు, సరిపోదు. నానృతం కూడా మనం ఎవరిని అడిగితే ఈ దేశం ప్రధాన సూత్రం ఏమిటి, మనది భారతదేశానికి జెండా దగ్గర ఇది ఉంటుంది కింద. 3 సింహాల బొమ్మ ఉంటుందా మన దేశానికి, ఆ 3 సింహాల బొమ్మ కింద ఇది ఉంటుంది. రేపు మనకి రూపాయి కాసుల మీద, రూపాయి కాయిన్ల మీద, లేకపోతే రూపాయి మన 100 రూపాయల కాగితం మీద ఆ బొమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడల్లా ఈ వాక్యం ఉంటుంది. సత్యమేవ జయతే ఉంటుంది. కానీ ఇంకా నానృతం కూడా పెట్టాలి, అసలు పెట్టలేదు, గుర్తెట్టుకోండి. తర్వాత మన దేశం గురించి మిగతా దేశాల వాళ్ళు ఏమంటూ ఉండేవారు, ప్రశ్న వినండి మళ్ళీ. మనది ఈవేళే కాదు, ఇక్కడ మన దేశంలో చదువుకోవడానికి ఈవేళ మన వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోతున్నారు, కొంతమంది కెనడా వెళుతున్నారు, కొంతమంది ఆస్ట్రేలియా వెళుతున్నారు ఈవేళ. కానీ పూర్వం ఆ దేశానికి ఇక్కడికి వచ్చేవారయ్యా ఎంతమందో, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. అవేళ విమానాలు లేవు, నడుచుకుంటూ వచ్చేసేవారు. 2000 మైళ్ళు నడిచేవారయ్యా బాబు ఇక్కడ చదువుకోవడం కోసమని. వచ్చి 6 నెలలు 10 ఏళ్ళు ఉండిపోవడం, చదువుకుంటూ ఉండడం గురుకులాల్లో ఉండి. 15 ఏళ్ళు 25 ఏళ్ళు ఇక్కడ ఉండి అప్పుడు ఈ పుస్తకాలని బస్తాలు బస్తాలు వేసుకుని ఇక్కడి నుంచి మోసుకుంటూ వాళ్ళ దేశాలు పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ పాఠశాల, వేద పాఠశాలకి వాళ్ళు గురుకులాలు ప్రారంభించారు. వాళ్ళ ఈ దేశం మీద ఏమైనా అభిప్రాయం ఉండేది చూడండి. ఇక్కడ మొట్టమొదటి కింద లేదు, వేద భూమి అనేవారు దీన్ని. ఏమనేవారు వాళ్ళు, వేద భూమి అంటే వేదాలు ఇక్కడ ఆవిర్భవించిన ప్రదేశము. వేదం అనే మాటకి ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటారు, అంటే నాలెడ్జ్ ఉన్న ప్రదేశము, ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంగ్లీష్లో. వేదం ఉండడమే కాదు, వేదం ఉండడం వల్ల ఏం చేస్తుంటారు, ధర్మభూమి. మళ్ళీ ఇక్కడ 2వ లైన్లో ఉంది చూడండి, ఇక్కడ ఈ కింద ఉంది ధర్మభూమి, ఇంగ్లీష్లో ఉంది. ఇవి రాసుకోండి, వేద భూమి అని రాసుకోండి, ధర్మభూమి అని రాసుకోండి. అమ్మ నువ్వు కూడా నోట్ చేసుకోమ్మా, ఇది సరే. ఇది వరకు ఉందా నీ దగ్గర, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందా నీ దగ్గర అమ్మా? లేదు, నా దగ్గర ఇది ఉందా నీ దగ్గర కిరణ్? లేదండి. సరే నేను పంపిస్తాను లేకపోతే నీకు. సరే గురువు గారు, ఇవాడి కుర్రాడికి ఇవన్నీ ఈ వర్డ్స్ అన్ని వాడికి నోటికి రావాలమ్మా. తప్పకుండా గురువు గారు. తర్వాత కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి, 3వది కర్మభూమి. అది ఈ దేశం గురించి వాళ్ళ ఇక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచో వచ్చి చదువుకోవడానికి వచ్చి వాళ్ళు బాబోయ్ ఇక్కడ ఏం ధర్మాలు ఫాలో అవుతున్నారు బాబు, ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు. ఏమిటి చలిస్తున్నా కానీ శీతాకాలంలో తెల్లారైట్ లేచిపోయి స్నానాలు చేసేస్తారు, గంగానదిలో సంధ్యావందనాలు చేసేసుకుంటూ ఉంటారు, యజ్ఞాలు చేసేస్తారు. ఇలాగా ధర్మభూమి కర్మభూమి అని వాళ్ళందరూ ఈ దేశాన్ని అలా గొప్పగా చెప్పుకునేవారు వాళ్ళు. తర్వాత మన దేశం సైజు ఎంత అప్పుడు, ఇప్పుడు సైజు ఎంత వింటున్నారమ్మా వేములవాడ వాళ్ళు? వినిపిస్తుందమ్మా? ఏమండి మాట వినపడలేదమ్మా. ఇది వరకు మన దేశం సైజు ఎంత చూడండి, ఇక్కడ ఇచ్చారు. పూర్వం అంటే శ్రీరాముడు ధర్మరాజు పరిపాలించినప్పుడు మన దేశం సైజు రాసుకోండి 72 లక్షల చదరపు కిలోమీటర్లు. దశాంశం వదిలేశాను, 72 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది ఎక్కడ దొరకది, రాసుకోండి అమ్మ, అందరూ రాసుకోండి. ఇది పాతకాలంలో అంటే ధర్మరాజు శ్రీరాముడు పరిపాలించినప్పుడు భారతదేశం సైజు ఎంత?
72 లక్షల చదరపు కిలోమీటర్. చదరపు కిలోమీటర్ అంటే కిలోమీటర్ పొడుగు, కిలోమీటర్ వెడల్పు ఉంటే దాన్ని చదరపు కిలోమీటర్ అంటారు, మధ్యలో ఉన్నదాన్ని. ఈ వేళ ఉన్న భారతదేశం సైజ్ అంతా 33 అని తీసుకోండి, పోనీ లేదు 32 తీసుకోండి. 32 లక్షల చదరపు కిలోమీటర్లు ఈ వేళ ఉన్న భారతదేశ సైజు. పెర్సంటేజీ అంటే పాత దాంట్లో ఎంత వాటా మాత్రమే మిగిలింది ఈవేళ 45% అని రాసుకోండి. ఫ్రాక్షన్స్ వదిలేసేయండి, డెసిమల్ పాయింట్ వదిలేసేయండి. 45%. అంటే ఇది వరకు 100 చదరపు కిలోమీటర్లు ఉంటే ఈవేళ 45 చదరపు కిలోమీటర్లే ఉంది. మిగతా అన్ని కూడాను బంగ్లాదేశ్ కొత్త అట్టుకుపోయారు, పాకిస్తాన్ కొంత వెళ్ళిపోయింది, శ్రీలంక వేరైపోయింది, ఆఫ్ఘనిస్తాన్ వేరైపోయి అవన్నీ మన దేశంలో కలిసి ఉండి మొత్తం అవన్నీ పోగా చిన్న మొక్క మిగిలిపోయింది. ఆ మొక్కే ఈవేళ 32 లక్షల కిలోమీటర్లు. అది సగం కంటే తగ్గిపోయింది అయ్యా. చూడండి, 72లో సగం 36, సగం కూడా లేదు. వాడు ఎంత పరిపాలన చేసేవారో ధర్మరాజు, అశోకుడు, చంద్రగుప్తుడు, వీళ్ళందరూ అంత పెద్ద సైజు భారతదేశాన్ని పరిపాలించారు. ఎంత పోగొట్టుకున్నామో చూసుకోండి ఒక్కసారి. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎంతంత పోయిందో ఇక్కడ ఇచ్చాను వివరంగా చూడండి. ఆఫ్ఘనిస్తాన్ని పూర్వం ఏదో గాంధారం అనేవారు. శకుని భారతంలో వస్తాడా? గాంధారి వాళ్ళ అక్కయ్య, ధృతరాష్ట్రుడి భార్య, ఆఫ్ఘనిస్తాన్లో పుట్టింది. అది ఆఫ్ఘనిస్తాన్ మహారాజు యొక్క కూతురు గాంధారి. ఆ 1739లో దాన్ని సెపరేట్ చేసేశారు. దాంతో 6.5 లక్షలు చదరపు కిలోమీటర్ దూరం అయిపోయింది. నేపాల్ అదో 1.5 లక్షలు దూరం అయిపోయింది. శ్రీలంక, అలాగే బర్మా, పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశు, అలాగే టిబెట్, భూటాను, ఇలా ఇవన్నీ పోగా ఇందాక చెప్పాను కదా, మనకి చివరికి ఇంత పోయింది అయ్యా, ఇంత మిగిలింది. సరే, ఇది జస్ట్ చూడండి. ఇప్పుడు ఆ తర్వాత అయితే ఇప్పుడు మన ఇల్లు ఉందనుకో, ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. ఏమంటే మీ స్థలం ఎంత? ఏదో 200 గజాలు, 300 గజాలు అంటారు. దేశానికి చెప్పేవాడు గజాల్లో సరిపోదు, కిలోమీటర్లో చెప్పాలి. 1 కిలోమీటర్ లక్షల కిలోమీటర్ చెప్పాలి. అప్పుడు చెప్తే మనది ఎంత చెప్పాం ఇందాక? 32 లక్షలు. గుర్తెట్టుకోండి, ఇది 30. ఈ వేళ ఉన్న భారతదేశం సైజు 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అయితే మన పరిపాలించకపోయినా మిగతా దేశాల్లో కూడా అక్కడి నుంచి చెప్పాను కదా, అక్కడి నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఇక్కడ చదువుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు పాఠశాల పెట్టుకునేవారు. మనం ఇక్కడ ఎలా జీవించేవాళ్ళం వాళ్ళు అక్కడ అలాగే ఈ కథలే చెప్పుకునేవారు. రామాయణం పట్టుకెళ్ళేవారయ్యా, అక్కడ రామాయణం చెప్పుకునేవారు ఆ దేశంలో. ఇక్కడ నుంచి భారతం కాపీ పట్టుకెళ్ళారు, అక్కడ మళ్ళీ భారతం కథలు చెప్పుకునేవారు. ఇక్కడ దేవాలయాలు కట్టుకున్నాం, అక్కడ ఇలాంటి దేవాలయాలు కట్టుకున్నారు. ఇక్కడ మనకి పాల సముద్రం పెట్టుకున్నాం, అక్కడ పాల సముద్రం బొమ్మ పెట్టుకున్నారు వాళ్ళు. దీన్ని ఏమంటారంటే కల్చర్ అంటారు, సంస్కృతి. అది ఎంత దూరం వెళ్ళింది ఇక్కడ చూడండి అయ్యా. ఈ మ్యాప్లో చూడండి, మన భారతదేశానికి ఇన్ని దేశాల నుంచి వచ్చేవారయ్యా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవారు, పాకిస్తాన్ నుంచి వచ్చేవారు, నేపాల్ నుంచి వచ్చేవారు. ఈ బొమ్మలన్నీ కనిపిస్తున్నాయా మీకు? అక్కడి నుంచి స్టూడెంట్స్ వచ్చేవారు ఇక్కడికి. చైనా నుంచి వచ్చేవారు, భూటాన్ నుంచి వచ్చేవారు, బంగ్లాదేశ్, బర్మా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, తైవాన్, జపాన్, మంగోలియా, ఇన్ని దేశాల నుంచి వాళ్ళతో మన స్టూడెంట్సే. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇవే సబ్జెక్టులు పాఠం చెప్పుకునేవారు వాళ్ళు. మన దేశం ఇక్కడ ఇందాక చెప్పిన 72 లక్షలు అన్నా చూసారా, అది ఎక్కడి నుంచి తెలిసినా మీకు? ఈ ఎల్లో వదిలేసేయండి, ఎల్లో మంది కాదు, ఎప్పుడును ఎల్లో 5 మంది కాదు. ఈ కిందది ఇక్కడి నుంచి చూడండి, ఆఫ్ఘనిస్తాన్, దాని కింద పాకిస్తాన్, ఈ ఇండియా, ఈ నేపాల్, ఈ బంగ్లాదేశ్, కింద శ్రీలంక, బర్మా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, ఇవన్నీ, ఇంకా ఇండోనేషియా, ఇవన్నీ కలిపి మన భారతదేశం అయ్యా. ఇది మన పాత 72 లక్షల దాంట్లో ఇవన్నీ వస్తాయి.
ఇవన్నీ ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళు ముక్కలు పట్టుపోయారు. ఈ ఆకుపచ్చ ముక్క ఒకటే మనకి మిగిలింది వేళ. కానీ అవన్నీ కూడా ఈ మధ్య కాలం దాకా కలిసి ఉండేవారు, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్. అలాగే జ్ఞాపకం ఉంచుకోండి. ఈ పిక్చర్ చాలా ఇంపార్టెంట్, మనసులో పెట్టుకోవాలి మీరు. సత్యనారాయణ క్లాసులో ఉన్నానమ్మా. అదే అనుకున్నాను రాలేదని. అవునులే, సరే చెప్తాను. రికార్డ్ అయిందిలే, రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న క్షేత్రాలు ఏమిటి, పవిత్రమైన నగరాలు ఏమిటి, ఏ ప్రాంతాలు, ఏ నదులు, ఆ బొమ్మ ఎక్కడో దొరుకుతుంది. ఇలా ఉంటుందయ్యా. మనకి పైన ఏంటంటే పుణ్య భూమి భారత్. ఇందులో అప్పటి పేర్లు ఉన్నాయి, ఈవేళ పేర్లు కావు. అప్పటి పేర్లు ఏమేమి వస్తాయి చూడండి. యమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రే స్తోమకం సచతా పరుష్ణియా. బాబాయ్ కొంచెం జూమ్ చేయి బాబాయ్. ఇంకా రాదమ్మా ఇది. అసిక్నియా, ఇది పవర్ పాయింట్ కదా. అసిక్నియా మరుద్రుధే వితస్తయాజీకి ఏ శృణుహ్యా సుషోమయా. ఇందులో మనం కాశీ చెప్పుకుంటాం కదా. ఆ కాశీ ఎక్కడ ఉందో తెలిసిన, ఇక్కడ ఉంటుంది అయ్యా కాశీ. ఇది ప్రయాగ. ఇక్కడ కనిపించినది నక్షాలు ఉన్నాయి. ప్రయాగ, కాశీ. అయోధ్య ఇక్కడ ఉంది. ఇది బాణమార్ కనిపిస్తుందా, కర్సర్ అంటారు దీన్ని. ఇది అయోధ్య, ఇది ప్రయాగ. ఈ చుక్క నల్ల చుక్కేమో ప్రయాగ, ఈ మధ్యలో ఇదేమో కాశీ. ఈ పెద్ద గీత ఉంది సార్, ఇదంతా గంగానది అయ్యా. ఈ మ్యాప్ చూసారయ్యా ఇవరకు? వేములవాడ ఎప్పుడైనా ఈ మ్యాప్ చూసారయ్యా? ఏమా ఈ మ్యాప్ చూసారా? చూసుకో, ఇది భారతదేశం మ్యాప్. ఏమి తర్వాత టిబెట్ అంటుంటారు. త్రివిష్టపం, మనం స్వర్గం అని చెప్తుంటాం. త్రివిష్టపం ఇది టిబెట్. బ్రహ్మపుత్ర, గంగానది. గోదావరి ఎక్కడుంది? గోదావరి ఇక్కడుంది అయ్యా. ఈ పెద్ద గీత, ఈ గోదావరి గీత అయ్యా. దాని కిందది కృష్ణానది అయ్యా. దాని కిందది కావేరి అయ్యా. ఇది సింధు నది. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కా. ఇప్పుడు ఈవేళ మన నదులు ఎక్కడెక్కడున్నాయో చెప్పుకుందాం ఈ బొమ్మను బట్టి. గంగే జయమునే కృష్ణే అన్నాం కదా. గంగ ఎక్కడి నుంచి? ఇప్పుడు చూడండి, గంగ గీత చూపిస్తాను. ఇక ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వస్తుందయ్యా. అలా ఇదోటి వస్తుందయ్యా. వస్తుందా, కనిపిస్తుందా గీత? నీలం గీత. అది అదంతా కలిసి ఇక్కడ హిమాలయాలు ఇవి. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి బయలుదేరింది? కేదార్నాథ్ ఓ పక్క, ఇంకో పక్క అక్కడి నుంచి బయలుదేరి గంగోత్రి, అక్కడి నుంచి బయలుదేరి ఇలా వచ్చి ఇది గంగా నది. ఓ పక్కనేమో యమునా నది. ఇగో కింద గీతేమో యమునా నదియా, పై గీతేమో గంగా నదియా. ఏమమ్మే గంగే యమునే. సరస్వతి నది కనిపించకుండా మాయమైపోయింది అయ్యా, ఎండిపోయింది. అయితే ప్రయాగ దగ్గర ఇంకా నేలలో పెడుతోంది. అక్కడక్కడ సరస్వతి కనిపించే, అక్కడక్కడ పైకి వచ్చింది. ఎక్కడ చూసామంటే మేము ఋషికేశ్ దాటాక ఎక్కడ బద్రీనాథ్ దగ్గర చూసామయ్యా. బద్రీనాథ్ ఇక్కడ వస్తుందయ్యా, ఈ పైన వస్తుంది బద్రీనాథ్, తెలిసిందా? అక్కడ సరస్వతి నది ఉంది. సో ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రి, అవి ఇక్కడ ఉన్నాయ్యా. ఇవి ఈ 5 నదులు ఉంటాయి చూడండి. 1 2 3 4 5 గీతలు ఉన్నాయా ఇక్కడ. ఇవి మన ఈవేళ వీటిని పంజాబ్ అంటారు. పంజాబ్ అంటే పాంచ్ ఆబ్. పాంచ్ అంటే 5, ఆబ్ అంటే నదులు. అప్ అంటే సంస్కృతంలో ఆపోహిష్టాములు, ఆపహ అంటే నీళ్లు, అంటే నదులు. 5 నదులు, ఉపనదులు. అదే జీలం అంటారు మన వాళ్ళు. ఇక్కడ రాసేది చూడండి, వితస్థాన్ దాని పేరు. ఇవన్నీ సంస్కృత పేర్లు కూడా ఉన్నాయి. మన మంత్రంలో మాటలే. ఇక్కడ మన మహర్షులు ఉంది, ఇక్కడ తపస్సు చేసేవారయ్యా. గంగా యమునయోర్మధ్యే ఏ వసంతి తే మే ప్రసన్నాత్మాన అని చెప్తా ఉన్నాం. చెప్తారా చెప్పరా ధన్యవాదంలో? ఆ గంగా యమున అంటే ఇది ఈ ప్రాంతం అనమాట. గంగా యమునయోర్ మధ్యే ఇక్కడ తపస్సు చేసేవారయ్యా అందరూ, ఈ ప్రాంతం అంతా. ఇది ఆర్యావర్తం దీని పేరు. ఇంకో పేరు ఇవాళ నార్త్ ఇండియా అంటున్నారు, ఆర్యావర్తం. ఇంకో పేరు ఏంటి తెలిసిన?
బ్రహ్మావర్తం దీని పేరు. బ్రహ్మం అంటే వేదం, వేదభూమి అని చెప్పుకున్నాం కదా, బ్రహ్మావర్తం కూడా దీని పేరు. ఏ ఇది ఈ 5 నదులు కలిస్తే ఇది ఆయన తెలిసే పెద్ద గీత వస్తుందా? ఇది సింధు నది. ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రిస్తోమకం సచతాపరుష్ణియా శిక్నియా అని అయింది కదా. మరుద్వధే వితస్తయార్జీ గేయే శృణుష్యా సుషోమయ. ఇదొకటి. గంగే చ యమునే కృష్ణే, గంగే చ యమునే. కృష్ణ ఎక్కడుంది? కృష్ణ ఇందాక చెప్పాను ఎక్కడ. కృష్ణ కింద ఉంటుంది. గోదావరి ఇవన్నీ కూడా కింద ఉంటాయి. ఇది కింద ఉంటుంది చూడు, ఇది గోదావరి. ఇవన్నీ గోదావరి పెద్దది. రెండోది ఇక్కడ పెద్ద గీత ఏమో గోదావరి, దాని కింద 2 ఫోర్క్లో ఉంది. దాదేమో కృష్ణ, దాని కింద కావేరి. గంగే జయముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే. నర్మద ఎక్కడ ఉంటుంది? నర్మద మధ్యలో ఉండయా. ఇప్పుడు నర్మదా నది ఇక్కడ అడ్డగీతం చూడండి, అది నర్మదా నదయ్యా. నర్మదే సింధు కావేరి. కావేరి అంటే కిందది. జలేస్మిన్. ఇలాగ మనం భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని నదుల్ని మనం రోజు జ్ఞాపకం చేసుకుంటామయ్యా. ఈ శ్లోకం చెప్పుకుంటాం కదా, స్నానం చేసి చెప్పుకోవాలి. అంటే దేశం అంతా స్మరించుకుంటూ ఉంటాం. ఇది ఇంపార్టెంట్. అందుకోసం ఈ బొమ్మలు చూపిస్తున్నాను. మన దేశం మనకు తెలియాలి కదా, ఎక్కడున్నామో తెలియాలి. మనం ఇప్పుడు తెలంగాణ ఎక్కడుంది? ఇక్కడ ఉందయ్యా. ఇదిగో ఇది నాందేడు, ఇది బాసర. బాసర కనిపిస్తుంది, అక్షరాలు కనిపిస్తున్నాయా? చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. బాసర. తర్వాత ఇదిగో ఇది ఈ ప్రాంతం మంది. భాగ్యనగరం రాశారు, హైదరాబాద్ రాశారు. అలాగే గుల్బర్గా, పర్భిణి, యవన్పూర్, జగదీష్పూర్, జగదల్పూర్, ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉంది ఏమన్నా తెలంగాణ. ఇక్కడ ఈ పక్కది ఆంధ్ర. ఇగో ఇది సముద్రం. సముద్రాన్ని ఏమంటారు? బంగాళాఖాతం అంటారు దీన్ని. ఇంగ్లీష్లో బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఈ నీలం అంతా కూడా బంగాళాఖాతం. ఈ పక్క నీలంగా ఉన్నదని అరేబియా సముద్రం. ఈ కింద హిందూ మహాసముద్రం. గుర్తెట్టుకోండి, 3 మహాసముద్రాలు, 3 సముద్రాలు. సముద్రం అంత ఒకటే కానీ పేర్లు పెట్టారు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎడం పక్క దాన్ని ఏమంటారు? అరేబియా. అరబ్బుల దేశాలు ఆ పక్కన ఉన్నాయి. రెండోది కిందది హిందూ మహాసముద్రం. 3వ పక్కది బంగాళాఖాతం. కానీ పాతకాలంలో పేర్లు ఏమిటి తెలిసిన? ఇక్కడ ఈ నది పేరు ఏం చెప్పాను నేను? ఈ నది పేరు సింధు. అంచేత దీన్ని ఈ సముద్రాన్ని అరేబియా కాదు, మన పాత పేరు సింధు సాగర్. సింధు నది సముద్రంలో కలుస్తుంది కనుక సింధు సాగర్ అని పేర్చేవారు. బంగాళాఖాతం కాదు అసలు పేరు పూర్వం. ఈ పక్కనే ఇక్కడ ఏ నది వచ్చి కలుస్తుంది? ఇక్కడ సముద్రంలో ఈ నది పేరు ఏం చెప్పాను? గంగా నది. గంగా నది. గంగ పెద్దదైంది కదా, అంటే దీన్ని గంగా సాగర్ అనేవారు. ఇదేమో సింధు సాగర్, ఇదేమో గంగాసాగర్. ఈ పేరు గుర్తెట్టుకోండి. జ్ఞాపకం ఉంటుందా లేదా? ఈవేళ ఏమంటున్నారు? పాతది గుర్తెట్టుకోవాలి, కొత్తది కూడా గుర్తెట్టుకోవాలి. ఈవేళ అరేబియా సముద్రం, ఈ పక్కది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఇవి గుర్తెట్టుకోండి. సరే, తర్వాత ఇది శ్రీలంక. మనకి ఇలాగే ఇంకో కొన్ని మ్యాప్లు చూపిస్తాను తర్వాత. లంకాయాం శాంకరీ దేవి. ఆ శ్లోకం వచ్చురా మీకు ఎవరికైనా? మన శక్తి పీఠాలు అమ్మవారు 18 చోట్ల ఉంది. ఎక్కడెక్కడ ఉంది? లేకపోతే మన వృద్ధులు ఉన్నారు. సౌరాష్ట్రే సోమనాథంచ. ఈ శ్లోకం వస్తున్నాయి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఉజ్జయిన్యాం ఉజ్జయిన్యాం మహాకాలో సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమే తటే హిమాలయేతు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని చెప్పి 11 శివాలయాలు ఉన్నాయి. చాలా గొప్పవి. ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను చూడండి. మొట్టమొదటిది ఓకే తెలిసిన ఎవరన్నా చూపించగలరా అమ్మా? మీరు ఎవరన్నా చూపించగలరా? ప్లేసులు చూపించనా? చూపించాలి. నేను చూపిస్తాను చూడండి. సౌరాష్ట్రే ఇక్కడ చూడండి. పక్కనండి భారతదేశంలో ఇది గుజరాత్ అంటారయ్యా. ఇది గుజరాత్. ఏ ఇక్కడ ఇక్కడ సోమనాథ్ అని రాశాడు చూడండి. కింద రాశాడు సోమనాథ్. ఈ కింద ఉంటుందయ్యా అది. ఈ ఎడం పక్క ముక్కలో సోమనాథ్ కింద ఉంటుందయ్యా. ద్వారక ఎక్కడ ఉంటుంది తెలిసిన? పైన ఉంటుంది. ఈ వరుసలోనే శ్రీకృష్ణుడు, కృష్ణ పరమాత్మ, ద్వారకా నగరం ఇది. అదిగో ద్వారక ఆలమందల అదిగో అది ద్వారక. ఇక్కడ ఇదే కిందది ఏమిటి? ఈ ప్రాంతాన్ని మన తెలంగాణ అన్నట్టుగా దాన్ని సౌరాష్ట్ర అంటారు. గుజరాత్లో ఓ ప్రాంతం సౌరాష్ట్రే సోమనాథంచ. మరి శ్రీశైలం ఎక్కడుందయ్యా? శ్రీశైలే మల్లికార్జునం. ఇక్కడ చూడండి. ఇక్కడ కరస శ్రీశైలం ఇక్కడ కనిపిస్తుంది. అక్షరాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ సోమనాథ్ చెప్పాడు శ్రీశైలే మల్లికార్జునం. ఉజ్జయిన్యాం మహాకాలం. ఇక్కడ ఉంది ఉజ్జయిని. ఉజ్జయినిలో శివాలయం ఉంది. మహాకాళేశ్వరుడు ఆయన. మహాకాలం అంటే కాలం అంటే టైము. ఆయనకి టైం అంటే ఏడాది కాదు, యుగం కాదు, కల్పం కాదు, ఇంకా పెద్దవాడైన. అప్పటి నుంచి ఉన్నట్ట, ఇంకా ఉంటాడట, ఇప్పుడు ఉంటూనే ఉంటాడట. ఆయనకి టైం మీద దేవాలయం కట్టేశారయ్యా. టైంకి దేవాలయం ఎవరైనా కడతాడో ప్రపంచంలో? అక్కడ వాళ్ళు కట్టేశారు అలాగా. మనం భక్తి విక్రమార్కలు చెప్పుకుంటామా? అక్కడ ఉండేవాడే విక్రమార్క చక్రవర్తి. ఇది ఇక్కడ రాసి ఇక్కడ ఉజ్జయిని అని రాసింది చూడండి. దానికి ఇంకో పేరు అవంతిక. అవంతిక అంటారు దాన్ని. ఇది ఉజ్జయిని. ఏం చెప్పుకున్నప్పటికీ సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం. ఓంకారం ఎక్కడ ఉంటుంది? నర్మదా నది మీద ఉంటుందయ్యా. నర్మదా నదికి ఇంకో పేరుంది రేవా తీరే. రేవా అంటారు. రేవా అంటే నర్మదా నది అని అర్థం. ఇక్కడ ఉంటుంది ఓంకారం. ఇక్కడ రాశాడు ఓంకారం అమలేశ్వరం పరళయాం వైద్యనాథంచ. ఇవన్నీ కూడా దేవుడి పేర్లే శివాలయాలు. ఇక్కడ ఇచ్చాడు పర్లి. ఇక్కడ రాశాడు చూడు పర్లి, పర్భిని అంటారు. ఆ పక్కన ఉంటుంది. పరళయాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం. ఇక్కడ ఉంటుంది డాకిని. ఇక్కడ ఉంటుంది సేతు బంధేతు రామేశం. రామేశ్వరం ఎక్కడ ఉంటుంది? కింద. ఇక్కడ చూడండి కింద గడిపోతున్నాను. కింద కనిపిస్తుంది. ఇక్కడ ఉంటుంది ఆ రామేశ్వరం. రాశాడు రామేశ్వరం రాశాడు. సేతు బంధం అంటే శ్రీరాముడు అక్కడి నుంచి లంకా నగరానికి ఇక్కడ సేతు కట్టాడు. అందుకోసం సేతు బంధేతు రామేశం. మళ్ళీ నాగేశం దారుకావని. ద్వారక. మళ్ళీ అక్కడ ద్వారక కింద ఎక్కడ చూపించాను? ఇక్కడ చూపించాను. అక్కడ ఉంది దారుక. ఇక్కడ ఉంటుంది నాగేశం. అంటే సోమనాథ నుంచి ద్వారక వెడుతుంటే దారిలో వస్తుందయ్యా దారుకావనం. దారుకావనం అంటే అక్కడ ద్వారక అని అర్థం. దారుక అంటే ద్వారక. నాగేశం దారుకావనం. తర్వాత ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశం పరల్యాం వైద్య డాకిన్యాం భేమ సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావని. వారాణస్యాంతు వారాణసి అంటే వారాణసి అంటే కాశీ. అది ఎక్కడ చూపించాను ఇందాక? ఇవి ఇక్కడ గంగా నది మీద చూపించాను. ఇక్కడ కాశీ. అది వారాణసి. వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమి తటే. గౌతమి అంటే గోదావరి. గోదావరి ఎక్కడ చూపించాను? గోదావరి ఎక్కడ చూపించాను? ఇక్కడ కింద. ఇక్కడ మొట్టమొదట ఈ కింద పెద్ద గీతలో మొట్టమొదట ఇక్కడ త్ర్యంబకేశ్వరం ఉంది. అక్కడ ఎలా పడుతుంది గోదావరి? ఎలా ఒక్కొక్క చొక్కే పడుతున్నాయి. కొండ మీద నేను వెళ్ళాను ఒకసారి. ఆ చొక్క కాదు చెంబుడు నీళ్ళు అవుతాయి. అలాంటి చెంబుడు కాదు పెద్ద బిందు అవుతుంది. అక్కడి నుంచి గంగాళం అవుతుంది. చిన్న కాలం అవుతుంది. పెద్ద కాలం అవుతుంది. గోదావరి అయిపోయింది. ఇదంతా గోదావరి. చెంబుడు నీళ్లు గోదావరి. అది ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి సముద్రంలో కలుస్తుంది. అంతర్వేదని అక్కడ కలుస్తుంది. అది ఇంత గోదావరి. అంచేది అక్కడ చెప్పాడు త్ర్యంబకం వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమి తటే. అయిపోయిందా? ఇప్పుడు పైకి వెళ్ళాడు. మరి
హిమాలయేతు కేదారం. ఇక్కడ కేదారేశ్వరుడు ఇక్కడ ఉంటాడు చూడు. ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడయ్యా కేదార్నాథ్. హిమాలయేతు కేదారం మరి కిందకు వచ్చాడు. గృష్ణేశంచ శివాలయ, ఇదే గృష్ణేశ్వర్. గృష్ణేశ్వర్లోనే దాన్ని పేరు మార్చేసే త్వరకాడు. ఔరంగాబాద్ అని. ఔరంగజేబు అక్కడ ప్రాణం వదిలేట, వాడి దేవాలయాన్ని పగలగొట్టాడయ్యా. గృష్ణేశం అది. ఇలాగా తర్వాత ఇంకేమున్నాయి మరి చెప్పుకోండి. హిమాలయేతు కేదారం గృష్ణేశంచ శివాలయే. ఇవి 12 జ్యోతిర్లింగాలు. ఇలాగా మన పుణ్య భూమి భారత్. అమ్మవారి ఇంకా ఉన్నాయి. లంకాయాం శాంకరీదేవి అని అక్కడి నుంచి ప్రారంభించి 18 వస్తాయి. అవన్నీ కూడా ఈ మ్యాప్లో ఉన్నాయ్యా. ఈ మ్యాప్ పెద్ద మ్యాప్ దొరుకుతుంది అయ్యా. మీరు వీలైతే ఈ మ్యాప్ కొనండి సార్. ఎప్పుడైనా పిల్లలకి అక్కడ మీ పాఠశాలలో పెట్టండి. వీలుంటే చూపించండి సార్. అదే వింటున్నారా అండి? వేములవాడ ఈ మ్యాప్ మీ దగ్గర ఉందా, లేకపోతే పంపించమంటారా? లేదండి. లేదా పంపిస్తాను నేను. అక్కడెక్కడ మీకు తగిలించి చూసుకోండి. దగ్గర చూస్తే అక్షరాలన్నీ కనిపిస్తుంటాయి, పాత పేర్లన్నీ ఉంటాయి ఇందులో. ఓకే సరే. ఇది అయిన తర్వాత ఇవాళ ఎంత బాగుంది. బాగుందా ఇవాళ క్లాసు? ఏమయ్యా కామేశ్వరి పాఠం ఇవాళ బాగుందండి. ఏమ్మా బాగుంది. బాగుందన్నారా? విద్యారణ్య వాళ్ళు మీరు వీడియో ఆన్ చేసుకోండమ్మా. ఆన్ చేయట్లేదు, ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. సార్ ఇక్కడ చూడండి అయ్యా, ఇది మోడర్న్ ఇండియా అయ్యా. ఎల్లోది ఎన్ని వెళ్ళిపోయి చూసుకోండి. ఈ పాకిస్తాన్ వెళ్ళిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, శ్రీలంక వెళ్ళిపోయింది, బర్మా వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, నేపాల్. ఈ ఎల్లో ముక్క మిగిలిందయ్యా. ఇప్పుడు ఇందాక చెప్పాను ఎల్లో ముక్క సైజ్ ఎంత, ఎన్ని లక్షలు? 32, 32, 30. అది సరిపోయి. ఇందులో మళ్ళీ మన హైదరాబాద్ ఇక్కడ కనిపిస్తుంది, గుంతకల్ కనిపిస్తుంది, విశాఖపట్నం కనిపిస్తుంది. ఇవన్నీ కొత్త పేర్లు, పాత పేర్లు. నదులు అలాగే ఉంటాయి. ఇది మ్యాప్ ప్రత్యేకించి రాష్ట్రాలకు వేస్తారు. ఇవి ఇక్కడ చూడండి, గ్రీన్ ఉందా, అదే గంగా నది. వారాణసి అని రాశారు. అలహాబాద్ అంటే ప్రయాగ. అలాగా సరే. ఇంతవరకు అయిన తర్వాత మన దేశం గురించి ఏమనుకున్నారయ్యా అసలు? ఏమిటనుకుంటున్నారు మన దేశం గురించి మిగతా దేశాల వాళ్ళు? ఇఫ్ దేర్, ఇంగ్లీష్లో కూడా చదువుతాను, దానికి అర్థం చెప్తాను. ఇఫ్ దేర్ ఈజ్ ఏ కంట్రీ ఆన్ ఎర్త్. ఇంగ్లీష్ ఎవరు చదివే వాళ్ళు ఉన్నారా మీ పిల్లలు? ఎవరైనా ఏ స్కూల్ ఏ పాఠశాల సరే కొంచెం మెల్లగా నేను చదివిస్తానమ్మా. ఎవరు చదువుతారమ్మా మెల్లమెల్లగా? చెప్పమ్మా. ఎవరన్నా ఒక్కడైనా సరే. అమ్మాయి గాయత్రి గురుగారు, చెప్పమ్మా. if there is a country on earth which can justly claim the honor of having been the cradle of the human race, that country is accurately India. ఎవరు చదివారమ్మా? ఎవరు చదివారమ్మా? చాలా బాగా చదివారయ్యా. నేనే చదివాను. గాయత్రి మేము చదివాము సార్. సరే. అంటే ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడైనా సరే బాగా బతకడం నేర్చుకుని దాన్ని నాగరికత అంటారు. అలా అది ఎక్కడ ప్రారంభమైంది చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తాను నేను, అది భారతదేశంలోనే స్టార్ట్ అయింది అని అంటున్నారయ్యా. మనంగా చెప్పుకోవడం, మన డబ్బా మనం కొట్టుకోవట్లేదు. మన గురించి లండన్లో చెప్పారు. అక్కడ పెద్ద సంస్థ ఉంది, ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేశారు. ఎన్సైక్లోపీడియా అంటారు, బ్రిటానికా. ఆ పుస్తకంలో రాశారయ్యా మన దేశంలో ఉన్నంత సంస్కృతి ఇక్కడే ప్రారంభమైంది డెవలప్మెంట్ అనేది అని ఇక్కడ రాశారు. తర్వాత ఇది అయిన తర్వాత రామాయణంలో కొన్ని ఎంత గొప్పది అంటున్నారు. ఏమిటయ్యా గొప్ప? కొంత చెప్పాలి కదా, అది ఇక్కడ చెప్తాను. అయోధ్య ఎలా ఉండేది, స్ట్రక్చర్ ఆఫ్ అయోధ్య. అయోధ్య సైజ్ ఎంత ఎవరన్నా చెప్పండి. సుమారుగా అయోధ్య ఎంత సైజు ఉంటుంది? హైదరాబాద్ ఉంటుందా? మీ ఊహించండి. హైదరాబాద్ కానీ చిన్నదా కాదా?
హైదరాబాద్ 12 యోజనాలు పొడుగు 12 యోజనాలు పొడుగు ఇగో 3 యోజనాలు ఆన్సర్ తెలిసిపోతుంది. అయోధ్య పొడుగు ఎంత తెలుసునా? పొడుగు వెడల్పు ఇచ్చారయ్యా. ఒక యోజనం అంటే 8 మైళ్ళు, 14 కిలోమీటర్లు సుమారుగా. 12 యోజనాలు పొడుగు అంటే 12 × 14 ఎంత లెక్కేసిందమ్మా? 12 14 ఎంత? 168 168 కిలోమీటర్లు పొడుగు అనమాట అయోధ్య. 168 కిలోమీటర్లు ఇక్కడి నుంచి వరంగల్ దాకా పొడుగు. హైదరాబాద్ నుంచి వెడల్పు 3 3 14 42 కిలోమీటర్ పొడుగు. ఇక్కడ బిహెచ్ఎల్ నుంచి చార్మినార్ దాటిపోయి ఉంటుంది. ఎంత పెద్దదోనే అయోధ్య. అదిట మన అయోధ్య అంటే ఏదో చిన్న సికింద్రాబాదో హైదరాబాదో కాదు. హైదరాబాద్ ఎంత చేసే మనకి చార్మినార్ లాగా ఇక్కడ దాకా కనిపిస్తుంది ఈవేళ. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ శ్లోకం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇక్కడ ఉందయ్యా. ఈ శ్లోకం రాసుకోండి అయ్యా, సరదాగా చెప్తాను. ఆయత ఒక్క శ్లోకం రాసుకోవాలి కదా, రాసుకోండి. తెలుగు అక్షరాలు రాసుకుంటారా, మీరు సంస్కృత అక్షరాలు రాసుకుంటారా? మీ ఇష్టం. సంస్కృతం రాసేస్తారా? వచ్చినా రాసేసుకోగలరా? రాయితే అయితే రాసేసుకోండి, చూసేసి రాసేసుకోండి. పై శ్లోకం. ఆయత, నేను చదువుతాను. ఆయత దశ చ ద్వే చ యోజనాని మహాపురీ శ్రీమతి త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథ. అమ్మాయి వరలక్ష్మి రాసుకుంటున్నావా? ఉందా లేదా? ఉన్నాను. అదే స్క్రీన్ షాట్స్ తీసేస్తున్నాను. తీసేసుకున్నా? ఓకే. ఎప్పుడైనా విన్నావా ఈ పాయింట్లని? వినలేదు, అందుకనే శ్రద్ధగా వింటున్నాను. కూర్చుని స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాను. నేను ఎవరికైనా చెప్పాలంటే మనవాడికే చెప్పాలి. హరీష్ అదే మరి మన దేశం గురించి చెప్పాలి కదా. అది వాడికి నేను కాస్త నీకు పవర్ పాయింట్ పంపిస్తాను, ఈ ఫైల్ పంపిస్తాను. అది ఓకే. అలవాటు ఈ పవర్ పాయింట్ పంపించు బాబాయ్, నా దగ్గర కూడా లేదు. లేదా? పంపిస్తాను. ఆయత మరి చదువుతున్నానమ్మా. ఈ 2 శ్లోకాలునమ్మా ఎంత ఆశ్చర్యం వేస్తాయో. అంత పొడిగిన ఎప్పుడైనా అనుకున్నామమ్మా? ఏదో సికింద్రాబాద్ స్టేషన్ లాగా ఏదో ఉంటుంది అయోధ్య అనుకోవచ్చు, ఊహిస్తేను. ఈవేళ అయోధ్య అంతకంటే లేదు, కానీ ఆ వేళ అయోధ్య అంతా. ఆయత ఇది అడుగుతానమ్మా, ఈ శ్లోకం కంఠస్థం చేయండి. అయోధ్య సైజ్ అంతా ఈ శ్లోకం ప్రకారం చెప్పాలి. ఆయత దశచ ద్వేచ యోజనాని మహాపురీ శ్రీమతి త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథ. మహాపథ అంటే పాత్ అంటే రోడ్డు. రోడ్లు ఇలా అడ్డంగా నిలువైన గీత గీసేసేటయ్యా. మెయిన్ రోడ్డు పక్క సందులు, మళ్ళీ మెయిన్ రోడ్డు పక్క సందులు, అలాగా. దాన్ని సువిభక్త, బాగా విభజించబడినటువంటి పెద్ద రోడ్లు ఉన్నాయి. విస్తీర్ణ, చాలా వెడల్పుగా ఉన్నాయి. ఇరుకు సందులు కాదు, పెద్ద వెడల్పుగా ఉన్నాయి. ఎంత పొడుగుంది? ఆయత అంటే పొడుగయ్యా, విస్తీర్ణం అంటే వెడల్పు. దశ ద్వే, దశ అంటే 10, ద్వే అంటే 2, 10 + 2 12 యోజనాలు. యోజనాని పొడుగు 12 యోజనాలు, వెడల్పు అంటే విస్తీర్ణం ఎంత? 3 యోజనాని. మన కామేశ్వరి పీఠంలో ఒకసారి చదవండి, మా శ్లోకం చదవండి ఒకసారి. చెప్పండి, మీరు చెప్పండి. దశ చ ద్వే చ యోజనాని శ్రీమతి మాట వినిపించలేదు, ఎవ్వరికీ వినిపించలేదు. మీరు ఎలా చదివారో నాకు తెలియదు. ఆయత దశ చ ద్వే చ యోజనాని శ్రీమతి విస్తీర్ణ సాకాదు సువిభక్త మహాపథ. తర్వాత మహాపథ. తర్వాత వేణు ఓపెన్ చేయమనమ్మా. వేములవాడ ఓపెన్ చేయండి ఒకసారి. ఆయత దశ చ ద్వే చ యోజనాని మహాపురీ శ్రీమతి విస్తీర్ణ సువిభక్త మహాపథ. బాగా చదివారయ్యా. నెక్స్ట్ అమ్మ విద్యారణ్యం వాళ్ళు చదవండి.
విద్యారణ్యం ఆయతాదశ చద్వే చ యోజనాని మహాపురీ శ్రీమతి త్రీణి విస్తీర్ణ మహాపథ. ఏ తర్వాత ఆ ఊళ్ళో ఏం చేసేవారు తెలిసిన ఎలా రోడ్లు శుభ్రంగా తొడవాలి కదా, రోడ్లు క్లీన్ చేయాలి కదా, చెత్త చెదారం పోసేస్తుంటారు మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అవి రాత్రిపూట ఎప్పుడో శుభ్రం చేస్తూ, ఇవాళ కూడా హైదరాబాద్లో రాత్రిపూట 12 1 గంటకో వాళ్ళ రోడ్లు శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ అయోధ్యలో ఏం చేసేవారు తెలిసిన, రోడ్లు తొడవడం కాదుట, మనకి పొద్దున్నే వెళ్ళేప్పటికి గులాబీ వాసన వస్తుంటుంది. రోడ్డు ఏం చేసేవారు, పెద్ద గంగాళాలు ఉంటాయి కదా, గంగాళం అంటే తెలిసిన నీళ్లు ఎక్కువ పట్టేది, 50 బిందులు నీళ్లు పడతాయి, గంగాళం అంటారు. అలా నీళ్లు పట్టేసి ఆ నీళ్లలో ఓ 100 200 గులాబీ పూలు వేసేసేవారట ఓ రోజు 2 రోజులు. ఆ నీళ్ళని గులాబీ పూలు వాసన వస్తుంటాయి. ఇంకో గంగాళంలో మల్లెపూలు వేసేవారు, మల్లెపూల వాసన వస్తుంది. ఇంకో దాంట్లో చెమేళ్ళు వేసేవారు. ఈ నీళ్ళన్నీ పట్టుకొచ్చి రోడ్డు శుభ్రంగా తుడిచేసాక రోడ్డు మీద నీళ్లు చల్లుకుంటూ వెళ్ళేవారటయ్యా. ఆ శ్లోకం చదవండి, ఇది రాసుకోండి, 2వ శ్లోకం కూడా రాసుకోండి. ఎవరికి ఇది జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడైనా సరే. భారతీయ ఇలా ఈవేళ కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఇలా పూల నీళ్లు చల్లుతారా ఎక్కడైనా? ఎప్పుడు వినలేదు అసలు. ఇక్కడే దేశంలో జరిగేది, అయోధ్యలో చేసేవారు. రాజమార్గే రాసుకోండి, రాజమార్గేణ మహతా, రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. మురిగ్గుంటలు లేవు, శుభ్రంగా ఉంటుంది. అస్మాటు చదివేట, రాత్రి ఒకసారి కాదుట, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, రాత్రి ఒకసారి చల్లేసేవారట ఈ పూల నీళ్లు. దాంతో చక్కటి రోడ్లన్నీ కూడా ఎంత సుగంధంగా ఉంటాయి. ఆ మాట చూడండి, ఇక్కడ చెప్పారు రాజమార్గేణ మహత అంటే సువిభక్తేన, చక్కగా లైన్లు, మెయిన్ లైన్ అంటారు, బెంగళూరులో ఉంటాయి అలాగా మెయిన్. పక్క వాటిని మళ్ళీ బ్రాంచ్కి లైన్లో ఉంటుంటాయి, దాని ఏమంటారు క్రాస్, మెయిన్ క్రాస్ అంటుంటారు. అవి ముక్త పుష్ప అవకీర్ణేన, మొగ్గలు కాదు, విడిచినటువంటి వికసించినటువంటి పువ్వుల యొక్క దాంతో అవకీర్ణేన జలసిక్తేన, ఆ రోడ్లన్నీ కూడా ఈ నీళ్లు తోటి జల్లడంతో సుగంధం వస్తున్నటువంటి రోడ్లతోటి వాళ్ళు నిర్మాణం చేసి తయారు చేసి శుభ్రం చేసేవారట. ఎంత మన ఐశ్వర్యానికి ఐశ్వర్యం, ఎంత డబ్బు ఉంటే చేయాలయా, అంత గొప్పది ఈ దేశం. జ్ఞాపకం ఉంచుకోండి. విద్యారణ్యం వారు చెప్పండి, నేను చెప్పాక చెప్పండి అమ్మా. రాజమార్గేణ మహతా, రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత భక్తేన శోభితా ముక్త పుష్పావకీర్ణేన ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. నిత్యేన నిత్యశః. మళ్ళీ ఇంకొక 2 సార్లు చెప్తాను, ఇంకొక చెప్పండి. రాజమార్గేణ, అందరూ చెప్పండి, రాజమార్గేణ మహతా రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత భక్తేన శోభితా ముక్త పుష్పావకీర్ణేన ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. జలసిక్తేన నిత్యశః. ఒక్కసారి రాజమార్గేణ మహతా రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత సువిభక్తేన శోభితా ముక్త పుష్పావకీర్ణేన ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. జలసిక్తేన నిత్యశః. తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉండేవి అయోధ్యలో, ఈవేళే కాదు. అయితే వాళ్ళ రెడీగా ఉండి ఎన్ని రకాల కొత్త వస్తాయి, అన్ని రకాలు పెట్టేసినట్ట. కపాటతోర నవతీం సువిభక్తాంతరాపణం, పెద్ద మార్కెట్ కూడా ఉంది. ఆపణం అంటే మార్కెట్, ఆ పెద్దవి
సర్వయంత్రాయుధవతి, అన్ని రకాల యంత్రాలు అన్ని రకాల ఆయుధాలు ఉండేవిట. అంటే పోయి పిస్టల్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి, కటాలు ఉంటాయి, అవన్నీ ఆ రోజు కూడా ఉండేవిట. ఉషితాం సర్వశిల్పి సోతమాగధ సంబంధాం శ్రీమతీమతుల ప్రభా ఉచ్చాట్టాలఘ్న జ్వవతీం శతఘ్ని శత సంకురాం. ఎవళ్ళైనా సరే అయోధ్య మీద దండయాత్ర వచ్చారో ఒక్కొక్కడిని చంపడం కాదుట, 100 మందిని ఒక్క ఫిరంగి గుండుతో పేల్చి పడేసేవాట. ఆ శతఘ్ని దాని అంటే శతఘ్ని. శతఘ్ని అంటే శత అంటే 100 మందిని, ఘ్ని అంటే చంపేది. ఫిరంగు ఇక్కడ మనకి హైదరాబాద్లో అప్పుడప్పుడు మోడల్ మనకి పెట్టారు, శతఘ్ని దాని పేరు. అలాంటి వాటితోటి ఉండేది ఇది. ఏమా తర్వాత ఇంకా ఆ ఊళ్ళో ఇంకా ఏముండేదో చెప్తాను. ఇలా లంకానగరం ఎలా ఉండేది. లంకానగరం అంటే రావణాసుడు ఇంకా బాగా డెవలప్ చేసాడు అతను. రావణాసుడు ఎంతో కుబేరుడు బ్రహ్మగారిని వరం అడిగి ఆ నగరం తయారు చేయించుకున్నాడు విశ్వకర్మ చేత. అది రావణాసుడు ఆక్రమించుకుని వాడు ఇంకా బాగా ఎక్కడెక్కడి నుంచో అన్ని వస్తువులు పట్టుకొచ్చి రత్నాలు ఎడియాలన్నీ పెట్టి చెరువులో దిగడానికి మెట్లు కూడా రత్నాలతో కట్టించేశాడు. అవన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయో చెప్తాడు. అక్కడ కూడా ఇలాగే చేయించాడు. అయితే ఈ ఒక్క శ్లోకం రాసుకోండి. ఇవాళ ఇక్కడ ఈ శ్లోకంతో ఆపుతాం. ఇది రాసుకోండి, చెప్తాను, రాసుకోండి. నేను ముందు చదువుతాను, వినండి. తాం రత్న వసనోపేతాం గోష్ఠాగారావతంసికాం యంత్రాగారస్తనీ మృద్ధాం ప్రమదామివ భూషితాం. ఎంత గొప్ప శ్లోకమో ఇది, రాసుకోండి. తాం రత్న వసనోపేతాం గోష్ఠాగారావతంసికాం. గోష్ఠాగార అవతంసికాం. అందులో రౌండ్ పెట్టి ఇంకా ఇంపార్టెంట్ అవ్వాలి. యంత్రాగార స్తనీ మృద్ధాం. మృద్ధాం అంటే స్తనీ, వృద్ధాం అంటే బాగా వృద్ధి పొందిన. ప్రమదామివ భూషితాం. ఎందుకు చెప్పనా ఈ శ్లోకం గొప్పదని. ఈవేళ గొప్పగా వీళ్ళు ఆ ఫ్యాక్టరీ పెట్టాం, ఈ ఫ్యాక్టరీ పెట్టామన్నారు. లంకా నగరంలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయోట. లంకా నగరంలో ఫ్యాక్టరీలు ఏమిటయ్యా? ఎవరు చూశాడు? హనుమంతుడు చూశాడు. సుందరకాండలో శ్లోకం. సీతాదేవి కోసం వెతుకుతున్నాడయ్యా. ఏ టైంలో వెతుకుతున్నాడు హనుమంతుడు? పగలు వెతుకుతున్నాడా, రాత్రిపూట వెతికాడయ్యా? ఆదిపురుష. హనుమంతుడు పగలు వెతికాడా, రాత్రి వెతికాడా? ఆదిపురుషులో ఏమైనా కనిపించిందా? ఏ పగలు ఎందుకు వెతకలేదు? ఆయన ఇక్కడ వచ్చాడని చూడలేదని, చూడకూడదు, కనిపించిపోతాడు. రాక్షసులు పట్టుకుంటారు కదా. ఏదో కోతి వచ్చింది అంటారు అందరూ. అందుకోసం ఎవరికి తెలియకుండా రాత్రిపూట ఎన్ని గంటలకి? చీకటి పడ్డ వెంటనేనా? కాదు, అందరూ పడుకోవాలి. అందరి ఇళ్లలో సీతాదేవి కోసం రాత్రి 9ంటికి, రాత్రి 10ంటికి ప్రారంభించాడు అనుకుందామయ్యా. అందరి ఇళ్లలోకి వెళ్ళిపోయాడు ఆయన. గబగబ వెళ్ళిపోయాడు. మామూలు మెల్లగా వెళ్ళలేదు, అడుగులు వేసుకుంటారు. వెళ్ళిపోయి మొత్తం లంక అంత పెద్దది. ఎన్ని గంటలకు సీతాదేవి కనిపి? రాత్రి 10ంటికి ప్రారంభిస్తే తెల్లారగట్ట 3:30, 4ంటికి. మీరు 4ంటికి లేస్తారా? మీరు పాఠశాలలో లేవరా? ఎన్నింటికి లేస్తారు మీరు? ఏమా? 5ంటికి. హనుమంతుడు ఆ వేళ నిద్రపోలేదోయోయ్.
హనుమంతుడు నిద్రపోలేదు. తెల్లారేడు 3:30 కనిపించేసింది సీతాదేవి. ఈ లోపుగా అర్ధరాత్రి ఫ్యాక్టరీస్లోంచి వస్తున్న సౌండ్స్ అన్నీ విన్నట. అది ఇక్కడ మాట. స్తనితం అంటే సౌండ్ అని అర్థం. యంత్రాగార స్తనితం. స్తనితం అంటే మాట అర్థం ఏంటి? సౌండ్. అంటే లేత్ మిషన్స్ ఉంటాయి, టంగ్ టంగ్ అని కొడుతూ ఉంటారు వాళ్ళు. లేకపోతే సైరన్లు ఉంటుంటాయి, టైం అయింది, 1 గంట అయింది, 2 అయింది అని చెప్పడం కోసం అని, షిఫ్ట్ మరియు వాళ్ళ కోసం. అలాగా యంత్రాగారములు అంటే ఫ్యాక్టరీస్. యంత్రాగారం అంటే ఫ్యాక్టరీ అయితే వర్క్షాప్. వీటిలోంచి వస్తున్నటువంటి సౌండ్స్ తోటి లంకానగరంతో ప్రతిధ్వనిస్తోంది. 1-2 ఫ్యాక్టరీలు కాదు, కొన్ని వందల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రాత్రిపూట ఫ్యాక్టరీస్ పనిచేస్తున్నాయి అంటే ఏంటంటే ఎంతమందికో ఉద్యోగాలు ఉన్నాయి, ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. పగలు సరిపోవట్లేదు అనమాట, పనిచేసి సరిపోవట్లేదు, రాత్రి కూడా పనిచేస్తున్నారు మిషన్లు. అంత డెవలప్ అయిన కంట్రీ అని చెప్పేటటువంటి ఇండియా ఇది ఈ మధ్య ప్రారంభం కాలేదు. పూర్వమే ఎప్పుడూ బాగా ఇండస్ట్రీస్ తోటి డెవలప్ అయిన కంట్రీ అని చెప్పి శ్లోకం. ఇది గుర్తు పెట్టుకోండి, ఇది కంఠస్థం చేసుకోండి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ శ్లోకాలే కంఠస్థం చేయమని చెప్తాను. ఏమా ఇది ఒకసారి చదవండి. అమ్మ నువ్వు చదవమా, కిరణమయ్య చదవమా ఒకసారి శ్లోకం. గురుగారు. తాం రత్నవసనోపేతాం గోష్ఠాగారావతంసికాం యంత్రాగారస్తనీమృద్దాం ప్రమదామివ భూషితాం. చదివామ్మా. నెక్స్ట్ ఎవరు చదువుతారు? దేవుల వాడు వాడు చదవండి ఒకసారి. బాగా చదివారు అమ్మ. మీరు చెప్పండి అమ్మా, కామేశ్వరి పీఠం వాడు చెప్పండి. కదా ప్రమద, పరమ కాదు ప్రమదామివ. బాగుంది. విద్యారణ్యం వాడు చెప్పారా? చెప్పారు. అయిందమ్మా. మల్కాజిగిరి వాళ్ళు చెప్పండి. మల్కాజిగిరి వాడు ఉన్నారా? ఉన్నారండి. మాది కాలేదండి. ఏమా విద్యారణ్యం వాళ్ళు చెప్పాలి. విద్యారణ్యం వాడు చెప్పండి అమ్మా ఒకసారి. తాం రత్నవసనోపేతాం గోష్ఠాగారావతంసికాం యంత్రాగారస్తనీమృద్ధాం ప్రమదామివ భూషితాం. ఈవేళ మనం మన దేశం గురించి, మన దేశం ఎంత బాగా డెవలప్ అయిందని, సైన్స్ టెక్నాలజీ ఎంతలా ఉండేవని, వీటి గురించి నదుల పేర్లు, తర్వాత క్షేత్రాలు ఇవన్నీ కొంచెం చెప్పినాం కదా. ఇక్కడికి ఆపుకుందాం అమ్మ ఈ పూట. ఏం టైం అయిపోయింది కదా. ఇంకా స్వస్తి చెప్పండి. స్వస్తి ఏం చెప్పాలి? స్వస్తి వాక్యం స్వస్తి వాక్యం కాయన వాచే చెప్పండి అమ్మా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. ఓం కాయేన వాచా మనసే, నీ చెప్పేది చెప్పండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. బయలుదేరడమ్మా, అందరూ లేవండి. ఓకే వెళ్ళండి. ఏమమ్మా ఇంకేంటి? ఇంకేనా ఉందా? బాగుంది బాబయ్య, బాగుంది. ఇవన్నీ తెలుసుకోవడం. క్లాస్ ఈ పిల్లలకి ఇవన్నీ మనం నేర్పాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాం. ఇది సమ్మర్లో మళ్ళీ ప్రత్యేకించి మన వేద విద్యార్థిగా కాదు, పెద్దవాళ్ళు మనకే తెలియవు ఇవన్నీ కూడా చాలా మందికి. అదే పెద్దవాళ్ళ కోసం ఫస్ట్ అదే అంటుంటారు, పిల్లలకే ముందర పెద్దవాళ్ళకే తెలియదు. అంతే అంతే, అందరికీ వెళ్ళి నేర్పాలని చెప్తే మెరగ పెడుతుంది. చేసిన ఏ భగవద్గీతలో గొప్ప చెప్తూ ఆ శ్లోకం ఉందమ్మా. నహి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో వస్తుంది. నహి కళ్యాణకృత్ కశ్చిత్
దుర్గతిం తాత గచ్చతి. మంచి పని చేసినవాడు ఎవ్వడు చెడిపోడు. కృష్ణ పరమాత్మ ప్రామిస్ చేశాడమ్మా, చేసిన మంచి పని ఏది చెడిపోదు. అది ఎప్పుడో ఎవరికో అందుకుంటుంది చాలు. మన కర్తవ్యం ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళాం అంతే. అది మన కర్తవ్యం. ఇందులో మనకి ఏ స్వలాభాపేక్ష ఉండదు. కర్తవ్యం, ఇది మన కర్తవ్యం, నేను చేయాలి అంతే, చెప్పి తీరాలి. ఊపిరినంత వరకు చెప్తూనే ఉండాలి అని అనుకోవాలి. ఎంత పని చేస్తే అంత పని చేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళదు. ఓకే. గురువు గారు, ఆ మానచిత్రం ఎక్కడ దొరుకుతుంది గురువు గారు? ఆ మ్యాప్ ఎక్కడ దొరుకుతుంది? మ్యాప్ ఇక్కడ ఉన్నాయమ్మా, హైదరాబాద్ RSS కార్యాలయంలో ఉంటాయమ్మా. లేదా నెట్లో కూడా చూడండి ఒకసారి. అక్కడ మీకు RSS బ్రాంచెస్ ఉంటే అక్కడ దొరకచ్చమ్మా. బెంగళూరుకి వస్తాయిలేండి, హైదరాబాద్ నుంచి వస్తాయి బెంగళూరుకి, పర్వాలేదు, అక్కడ చూస్తా. RSS కార్యాలయం బోల్డ్ ఉంటాయమ్మా ఇవన్నీ. సరే గురువు గారు. ఎందుకు తిరుగుతున్న వైర్లు ఇవన్నీ ఉంటే ఏమండి ఏమా మాట్లాడండి. వాళ్ళేదో మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడు. అది ఓకేనమ్మా. మరి కలుద్దాం. మరి ధన్యవాదాలు అందరికీ. ఓకే బాబాయ్, బాయ్. పవర్ పాయింట్ పంపించు బాబాయ్. పంపిస్తాను. ఉంటానమ్మా.